గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరం నివేదికను సర్కార్ సభ ముందు ఉంచనున్న తరుణంలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చకు అవకాశం ఉంది. తొలి రోజు సమావేశం తర్వాత అసెంబ్లీ హాల్లోనే మంత్రివర్గం భేటీ కాబోతుంది. ఈ బీసీ రిజర్వేషన్ పైన సభలో ఆమోదం జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడంతో అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. తొలి రోజు అసెంబ్లీ సమావేశం పూర్తయ్యాక మంత్రివర్గం భేటీ కానుంది. బీసీలకు 42% రిజర్వేషన్ పై జీవో జారీ విషయమై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మారిన పరిణామాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 2-3 రోజుల్లో దీనిపై మరింత స్పష్టత రాబోతుంది. అసెంబ్లీ సమావేశాలను 3-4 రోజుల పాటు నిర్వహించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ సమావేశాల సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన 650 పేజీల నివేదిక సమగ్ర ప్రతిని అసెంబ్లీ మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలోనే చర్చ పెడతామని, అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకు ముందే ప్రకటించారు. ఇటీవల హైకోర్టుకు కూడా ప్రభుత్వం ఇదే విషయాన్ని నివేదించింది. అసెంబ్లీలో చర్చించిన తరువాత తదుపరి ఏం చేయాలో నిర్ణయిస్తామని తెలిపింది. ఈ అంశంపై ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చ చేపట్టే అవకాశం ఉంది. దీనిపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక కాళేశ్వరం బ్యారేజ్ల వైఫల్యానికి కేసీఆర్ జోక్యమే కారణమని కమిషన్ నివేదికలో ప్రస్తావించడం, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల తప్పుబట్టిన నేపథ్యంలో అసెంబ్లీలో జరిగే చర్చ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరై తన వాదనను అసెంబ్లీ వేదికగా వినిపిస్తారో లేదో చూడాల్సింది. ఇక అసెంబ్లీ ప్రారంభం రోజున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు నివాళులర్పించి సభను వాయిదా వేసే అవకాశం ఉంది.